దేవునికి స్తోత్రం కలుగుగాక. 4వ మాట అయిన ఈ మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం అక్కడ చోటను, తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాటలు రికార్డ్ చేయబడ్డాయి, అంటే లిఖించబడ్డాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయవచ్చింది అంత చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. స్తోత్రం తండ్రి, మహోన్నతుడితో దేవుడు బహు ప్రేమామయుడు. మా నా పాపల కోసం శిలువయాగం చేశాడు. మీ యొక్క అమూల్యమైన వాక్యం అయా మాకు అందరికీ చేస్తున్నాను. అయా మిమ్మల్ని మీ యొక్క విషయాన్ని నెరవేర్చుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, తరచి చదువుకోవడానికి, చదువుకొని ప్రభా అయా అది అనుభవించడానికి, అనుభవించి ప్రభా మీ యొక్క మాట ప్రకారం ప్రభావ మేము జీవించగలను. మీ యొక్క ఉద్దేశ ప్రకారం మా యొక్క నడవడికలు అయా సరి చేసుకోవాలని మాకు సహాయం చేసుకుంటూ ఆర్థిక చేసుకుంటూ విలువింప చేయ ఆత్మనిచ్చి ఆత్మని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. తీసుకుంటూ ఘనత అమ్మాయి మా ప్రభావం మీకు ఆరాధిస్తాం. ఏ సయ దేవుని పుస్తకాలను ప్రార్థిస్తే తెలుసుకున్నాను. యేసుక్రీస్తు మరణం విషయాలు చదువుకొని అలవాటైపోయాయి. బాధపడదు తక్కువైంది. కరుణామయుడు సినిమా చూసినంత బాధ కూడా అనిపించలేదు. అంటే కొంత ఆయన గుర్తు చేసుకోవడం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం, ఆయన అనుభవించడం అనేది కొంత తగ్గింది. చూడండి, ఆయన కంటే తక్కువ తెలియగల ఒక చదువున్నాడు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తులాగా న్యాయం తీర్చలేని ఒక న్యాయాధిపతి దగ్గర ఆయన యేసుక్రీస్తు నిలబెట్టారు. ఐశ్వర్య దగ్గర, పిలాతు దగ్గర నిలబెట్టారు. యేసుక్రీస్తు మొహం మీరు చూడండి ఇప్పుడు ఎలా ఉందో. యేసుక్రీస్తు మొహం పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు ఏమై ఉంటుంది ఆయన మొహం? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఆ రోజు ఆయన ఆన్సర్ చెప్పినప్పుడు నేను రాజుని అన్నాడు. ఇంత కూడా చిరణం లేదు ఆయనలో. నేను రాజునే నువ్వు అన్నట్టు అన్నాడు. అది ఆయన ఏ విధంగా బోధపడిందో అర్థమే కాలేదు. ఒక మాట రాసింది, ఈయన యేసు క్రీస్తు అన్న నరుడు అనే మాట కూడా రాసింది. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆయన చూసుకుంటే, ఆయన పెట్టిన అవమానాన్ని, ఆయన పెట్టిన బాధని, ఈ పిల్లల యొక్క ఆ తీర్పుని, ఆ ప్రధాన యాజకుల తీర్పుని మనం కనుక గ్రహిస్తే ఇదంతా తప్పు విషయాన్ని ఈయన మీద మోపుతున్నారు. ఏ విషయాన్ని ఈయన మీద మోపుతున్నారు? దైవ దూషణ అనే ఒక తప్పుని మోపారు. దేవుడిని దూషించినట్టు. ఎట్లా దేవుడిని దూషించినట్టు అవుతుందండి? మీరు చెప్పండి. మీరు ఒకవేళ తీర్పు తీరిస్తే మీరు ఏం చెప్తారు? దైవ దూషణ, దేవుడు నా తండ్రి అంటే మీరు నా మీద నేరం మోపుతారా? ప్రధాన యాజకులు ఆ రోజు పనిచేశారు. ఈయన సొంత తండ్రిగా పరలోక తండ్రిని చెప్తున్నాడు, అందుకనే ఈ తప్పు. అంతేగాక పరలోకంలో నుండి ఆయన దిగి వస్తాడు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆయన పట్టు చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు ముందే పట్టు చెప్పుకున్నాడు ఆయన ప్రధాన యాజకుడు. అసలు ఆ పట్టు చిప్పుకోకూడదని రాసింది ధర్మశాస్త్రంలో. ఎక్కడ మిస్ అయ్యేది ధర్మశాస్త్రాన్ని? ఎక్కడ మీ న్యాయాధిపతి ఎక్కడ సరిగ్గా న్యాయం చేశారు? వీళ్ళందరూ కూడా ఒక రకమైన తప్పులోకే దారులు మార్గాలు పోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ రోజు నిలబడ్డప్పుడు ఆయనకిచ్చిన తీర్పుని ఆయన శిరస లేకపోతే అది ఇష్టపడ్డాడు.
నిజంగా శరీరానికి ఆత్మకి, శరీరానికి మనసుకి ఎంత లింక్ ఉంటుందో, ఎంత లింక్ ఉంటుందో కొన్నిసార్లు మనకి ఇప్పుడు మనకు ఒకసారి ఇట్లా ముళ్ళు నా కాళ్ళు ఇట్లా దిగిపోయింది. ఆ ముళ్ళు దిగిపోతే దాన్ని చూసుకుంటూనే ఉన్నాను. అది పీకలేక గట్టిగా ఇట్లా లాగేసినప్పుడు ఆ ముళ్ళు తర్వాత వచ్చిన రక్తాన్ని చూసుకుని నా మనసు అంతా కేంద్రీకృతమైంది ఆ కాళ్ళ దగ్గర, ఆ ముళ్ళు దగ్గరే. అంటే నా మనసు అక్కడే కేంద్రీకృతమైంది. ఇంకో విషయాన్ని ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎన్ని దెబ్బలు తగిలాయి. ఒకటి తక్కువ 30 దెబ్బలు తగిలినప్పుడు, 40 దెబ్బలు తగిలినప్పుడు ఆయన ఆయన రక్తం ఆయన ఆ కొరడా కంటే ఇట్లా వేసినప్పుడు ఆ చిన్న ఇంత ఇంత ముక్క మాంసం ముక్క అట్లా లాగేసిందంట. దాన్ని ఇట్లా ఉండి లాగి అట్లా అట్లా కొట్టించుకుంటా కూడా ఆయన నోరు నిలబడలేదు. నోరుతో ఏ మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఏ మాట మాట్లాడితే నెరవేరిపోతుంది. కేవలం ఆయన మాట్లాడకుండా ఉండడం కోసం నేను అనుకుంటున్నాను, నా మనసులో నేను నిర్ణయం చేస్తున్నాను, ఇది నా కోసమే, నా కోసమే నేను నోరు మాట్లాడుతుంది తెరవలేదు, నా కోసమే ఈ శిక్షణ భరించాడు, నాకు నేర్పించడం కోసమే ఈ 7 మాటలు మాట్లాడాడు, నాకు నేర్పిస్తున్నాడు. ఇదిగో ఈ ఏలి లమా సబక్తా అనే మాట మీరు కనుక బాగా ఆలోచిస్తే, బాగా ఆలోచిస్తే దాని ఆ విషయం ఏంటంటే యేసుక్రీస్తుకి తండ్రికి ఎడబాటు ఏర్పడింది, మధ్యలో చీకటి వచ్చింది. వీళ్ళిద్దరిని ఏ విధంగా రాయబడిందంటే తండ్రిని అర్థము, ఒక మనిషి ఒక అర్థము ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటారో ఆ సంబంధం తండ్రి కుమారులకి కలిగి ఉంది. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అయి ఉండి రాయబడింది. అంటే ఆయన ఏ తత్వమో ఆ తత్వం ఏంటి, ఆయన ఏం మాట్లాడతారు, ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన మాటల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఏం మాట్లాడతాడు, తండ్రి క్రియలు ఎలాగ చేయను కుమారుడు చూచునో అలాగే మాట చేస్తాడు. ఏ మాత్రం తేడా ఉండదు. ఆయన ఏం మాట్లాడతాడో అదే మాట నేను మాట్లాడతాను. ఆయన ఏమి చేస్తూ ఈ కుమారుడు చూస్తాడో, ఆయన ఎట్లా గడిపిస్తున్నాడో ఈయనంటే, ఆయన ఎట్లా కలుపుకొని తీస్తాడో ఈయనంటే తీస్తాడు, ఆయన ఎట్లా స్వస్థిస్తాడో ఈయనంటే చేస్తాడు. ఆయన కూర్చుంటాడు, ఆయన లేవడం ఆయన సొంతగా ఏ పని చేయలేదు. ఏది లామా సబక్తా, నా దేవా నన్నెందుకు చేయలేదు. ఇది చూడండి, ఇది చాలా డేంజర్ టైం. ప్రతి ఒక్క విశ్వాసకి ఈ టైం ఎదుర్కొంటారు. ఎందుకంటే మాట రాయబడింది, ఏర్పరచబడిన వారి సహితము తప్పిపోయే ఛాన్స్ ఉంది. నిలబడ్డ వాళ్ళు పడిపోకుండా చూసుకునే అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ సందర్భం ఏ దేవుడు వదిలిపెడితే ఇక అంతే, క్లోజ్ యేసుక్రీస్తు ఆ రోజుతో లాస్ట్. కానీ యేసుక్రీస్తు హృదయంలో నిండుగా ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన వాక్యాన్ని ఆయన మాట్లాడాడు. కీర్తనలో 22వ అధ్యాయంలో ఫస్ట్ లైన్ ఆయన మాట్లాడాడు. కీర్తనలో 22వ అధ్యాయం 1వ వచనం ఫస్ట్ లైన్ ఆయన మాట్లాడాడు. నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి అంటే ఈ మాటలు ఆయన కూడా చెప్తున్నారు. కీర్తనలోను, ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను నా గురించి రాసిన మాటలు నెరవేరని నేను చెప్పాను కదా అంటాడు. అంటే ఈ కీర్తనలో మాటలు ఆయన ఆ రోజు ఉట్టగించి దేవుడితో మాట్లాడాడు. ఆ మాట కీర్తనలు ఏం రాయబడిందంటే హీబ్రూ వాడిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏలి లమా సబక్తాని అని అదే ఆ సబక్తాని రాశారు. కానీ హీబ్రూ ఏముందంటే ఏలి అజద్గాని అని రాసింది. అజద్గాని అని రాసింది. అంటే అది కూడా అర్థం, నన్ను ఎలా విన్నాడుతుంది, నన్ను ఎందుకు విన్నాడుతుంది, నేను చేసింది ఏంటి, లేకపోతే నాకు ఈ విధమైన విషయం ఎక్కడ వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కేవలం ఆ క్షణం నరమాత్రుడుగా ఆ బాధ అనుభవించాడు. దేవుడు చేయ విడవడిన ఆ అనుభవం కూడా ఆ క్షణం, ఆ నిమిషం ఆయన అనుభవించాడు. ఈ అనుభవం ఒకవేళ పీక్ స్టేజ్లో మంచి భక్తి జీవితం సాధిస్తున్న నువ్వు కూడా నీకు ఒకవేళ ఇలాంటి
అనుభవం వస్తే దావీదు మహారాజు కూడా అంటాడు, నా ఎదుట తలుపులు మూయబడి ఉన్నాయి, తలుపులు మూయబడి ఉన్నాయి అంటే అసలు నాకేం కనపట్టలేదు. అలాంటప్పుడు కూడా నువ్వు ఈ వాక్యాన్ని హృదయంలో ఉంటే ఆ హృదయం అనే ఆ వాక్యం అనే నూనెని నువ్వు డెవలప్ చేసుకుని దేవుని ఎదురు మాట్లాడుకోవచ్చు. యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు పాదాలు వదిలిపెట్టకుండా జాగ్రత్తగా నిష్ణాతులై ఉండాలి. అంటే నేను అనుకుంటున్నాను ఇది యేసుక్రీస్తు భక్తులకి మోడల్గా కూడా చేశాడు. మనం కూడా మన నిత్య జీవితంలో దేవుడి యొక్క భక్తిని సాధించేటప్పుడు ఈ యొక్క సందర్భం, ఈ యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి వస్తుందని అనుకుంటున్నారు. కొంతమంది చెప్పారు ఆ అనుభవం వచ్చినాయి అంటే మమ్మల్ని సైతాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు జరగడానికి అవకాశం ఉంది. యేసు మన ఎదుట ఒక మంచి మోడల్గా ఉన్నాడు. ఇంకో మాట రాసింది 54వ యెషయా గ్రంథము 7వ వచనము 8వ వచనం. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. తర్వాత మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీవు వాత్సల్యంతో చూపుతావు. నీవు వాత్సల్యం ఎంత నీకు ఆయన తండ్రి మాట, ఆయన యొక్క వాగ్దానం ఈ విషయాల్లో మనం తెలుసుకుంటే ఆ నిమిషము విడిచిపెడతాను అని ఈ లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ మాట పలకాలని ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఈయన కేవలం లేఖను నెరవేర్చడమే కాదు కానీ శరీరము ఆ పొడవచ్చే బాధ కూడా పరిపూర్ణంగా అనుభవించాడు. యేసుక్రీస్తు మనిషిగా ఆ బాధను అనుభవించాడు. ఆయన మనసు వేరు శరీరం వేరుగా అనుభవించలేదు. ఏదో మత్తు వేసిన తర్వాత ఆపరేషన్ చేసి కోసినట్టు కాదు ఇది. లేకపోతే మనసు వేరు శరీరం వేరుగా లేదు. రెండు కలగలిపిన ఉన్నప్పుడే అంటే నిండు కాన్షియస్ తో ఉన్నప్పుడే ఆ దెబ్బలు తగిలే. నిండు కాన్షియస్ తో ఉన్నప్పుడే ఈ వాక్యాన్ని హృదయంలో ఎత్తిపెట్టి పడుతున్నాడు. నా దేవా నేను చేయించాడు. కానీ గొప్ప వాత్సల్యంతో ఆయన సమకూర్చాడు. అక్కడ రాజునని చెప్పాడు కానీ ఆయన పట్టించుకోలేదు. కానీ తండ్రి అయితే ఈ రాజును చేశాడు. రెండవ కీర్తన గ్రంథంలో రాసింది, నువ్వు నన్ను అడుగు భూ దిగంతం వరకు నీకు స్వాస్థ్యంగా నేను ఇచ్చాను. దేవుని యొక్క మాటలు ఆయన ప్రతి మాటలో ప్రతి శబ్దంలో ఎంతో అర్థం ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది. అది జీవము ఆత్మ కలిసి ఉంటాయి. ఆ మాటలని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. ఇది ఈ మాటలో ఆయన మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే నీకు కూడా ఒకవేళ ఇలాంటి సందర్భం వస్తే నీ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టదు, దాని పాదాలు విడిచిపెట్టదు. నీకు ఒకవేళ ఆ చీకటిని నావరించినట్టు లేకపోతే నీకు ఏం కనపడినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. నీ హృదయం నుంచి దేవునికి మొరపెట్టదు. ఆ మొర ఆయన వింటాడు. అది చూడండి, దాదాపు ఈ మాట పలికినంత గట్టి శబ్దంతో పలకలేదు అన్ని మాటలు. ఎందుకంటే ఈయన చాలా బలాన్ని చేకూర్చుకున్నాడు. ఇదిగో ఈ చెయ్య ఇటు కొట్టేశారు, ఈ చెయ్యి ఇటు కొట్టేశారు, కాళ్ళు కొట్టేశారు. ఆ ఒంటి నిండా రక్తము, ఆ తల మీద ముళ్ళ కిరీటం ఎన్ని కూడా ఉంది. ఆయన రక్తము కారుతుంది శరీరంలో. అయినా కూడా ఆయన దగ్గర బలం లేదు. ఆయనకి దాహం పడేసింది. కానీ ఆయన అవన్నీ పట్టుకొని మనసుని కేంద్రీకృతం చేసుకొని దేవునికి ఈ ప్రార్థన విన్నపాన్ని ఆయన అందించారు. ఆ విన్నపం తండ్రి విన్నాడు. విని అది అంత సమకూర్చాడు. ఆ నిమిషం ఆయన విడిచిపెట్టిన నిమిషం అత్యంతమైన ఆ నిమిషాన్ని తర్వాత అత్యంతంగా దేవుడు ఆయన్ని నిలబెట్టాడు. చూడండి, ఈ యొక్క మాట మనకి ఎంత విషయాన్ని చెబుతుందంటే, మనమైతే ఏది లాభత అని ఆలోచిస్తాము. అది జీవితం అలా ఆలోచించరు. ఏ అనే అక్షరం ఏంటి, డి అనే అక్షరం ఏంటి, దాని తర్వాత వచ్చిన దీర్ఘమైన అన్ని కూడా అట్లా మొత్తం చెక్ చేస్తారు. అయ్యే విషయాలు చెక్ చేసినప్పుడు ఈశువ అనే పేరు చెక్ చేసినప్పుడు ప్రతి బలి పశువు ఎక్కడ అర్పించబడిందో
మిస్బాహ్ ప్రధాన బలి బలి ఎక్కడైతే ఆ బలిపీఠం అరటిపడితో ఆ బలిపీఠము దగ్గర అరటిపడిన ప్రతి కోడి ప్రతి ఆ ఆ, మేక ఈ గొర్రెల రక్తాలు ఇవన్నీ కూడా చేసి మొత్తం చెక్ చేసినప్పుడు ఇదంతా కూడా ఈశువ అనే పేరుకి లింక్ అయిపోయింది. యేసుక్రీస్తు పేరుకి లింక్ అయింది. అంటే వాళ్ళైతే చెప్పట్లేదు, కానీ కొంతమంది యూదుల్లో నమ్ముకున్న యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అవన్నీ చూసినప్పుడు ఇదంతా కూడా యేసుక్రీస్తుకి ఆ, యేసుక్రీస్తునే ప్రతిబింబిస్తున్నాయి. యేసుక్రీస్తునే ప్రతిబింబిస్తున్నాయి. అట్లాగే దేవుడు తన తన దేవుడిని, అంటే కొంతమంది కూడా ఇలాగ అంటారు, తండ్రి 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 అన్నాడు, కానీ ఎక్కడికి వచ్చేటప్పుడు దేవుడు దేవా 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 నా ప్రాణం నన్ను ఎందుకు విడిచితివి అంటాడు. ఇది దీనికి కూడా చెప్తా కొంత విషయం ఉంది. ఎందుకంటే ఈయన నరుడైపోయాడు. ఆయన అప్పుడు దేవుడిని అలాగ ప్రార్థన చేశాడు. ఆ అనుభవాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు. అది కేవలం నీ కోసం నా కోసం ఆయన ఆ మరణ శిక్షను పరిపూర్ణంగా ఆ బాధని ఆ చీకటిని అది అనుభవించి దేవునికి తన వాక్యాన్ని, కీర్తనలో ఉన్న తన వాక్యాన్ని, తన హృదయంలో నిండుగా ఉన్న ఆ వాక్యాన్ని దేవునికి నేర్పించి ప్రార్థన చేశాడు. సభ్యులు ఈ వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఈ సమయాన్ని ఈ వాక్యాన్ని మన వెనుకలో ఆశీర్వదించి